రేవంత్ రెడ్డి అన్ని తాండాల్లో బీటీ రోడ్లు వేస్తారట. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం, నేనే రాజు నేనే మంత్రి వ్యాఖ్యలు కొందరు వక్రీకరించారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలే నా పనితీరుకు గీటురాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మనం మాట్లాడి రాజగోపాల్ రెడ్డి గారికి ఫోన్ చేసి మాట్లాడిన ఆడియో కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు సృష్టించింది. ఏంది ఇది, ఏమవుతుందని. ఆయన నేనే రాజు నేనే మంత్రి నేనే మునగాన్ని నాకు మించినోడే లేడు అని మాట్లాడినట్టు చిట్చాట్ చేసినట్టు ఆంధ్రజ్యోతి పత్రికలోనే వచ్చింది, ఎక్కడో రాలే. ఇప్పుడు రాధాకృష్ణకి రేవంత్ రెడ్డికి చాలా దగ్గరి సంబంధాలే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ఈ ఈక్వేషన్లో వాళ్ళు చాలా దగ్గరగా ఉన్నారు. నిన్న కూడా రాధాకృష్ణ చాలా ఎవరెస్ట్ శిఖరం మీద గుసబెట్టిండు రేవంత్ రెడ్డిని. సో మరి అట్లాంటి పేపర్లోనే వచ్చిందంటే ప్రజలు నమ్ముతారు. ఇప్పుడు వేరే ఏదైనా పేపర్లో వచ్చిందంటే తప్పేమో అని అనుకుంటారు. దాని తర్వాత మీరు కూడా ఖండించలేదు కదా, ఇంకా వక్రీకరించేది ఏముంది? నేనే రాజు నేనే మంత్రి నాకు మించినోడే లేడు నాకు పోటీనే లేరు నేనే మునగానే అన్నారు. మీరు తర్వాత ఏం ఖండించలేదు కదా. ఇష్యూ అయిన తర్వాత ఆయన రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన తర్వాత మీరు దాన్ని ఇప్పుడు నన్ను వక్రీకరించారు. సరే వక్రీకరించారు, ఆయన ఇంకెవరో వక్రీకరించారు. ఇప్పుడు స్ట్రేట్గా మీరు ఏం మాట్లాడిరో మీరు చెప్పండి. 10.5 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అన్నారు. వాళ్ళు అంటున్నారు మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాకు సంబంధం లేని విషయం అది. ఎవడు ముఖ్యమంత్రి అవుతాడు, ఎవడు ఎమ్మెల్యే అవుతాడు, ఎవడు ఏమవుతాడు అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. మీరు ఎన్నన్నా మాట్లాడుకోవచ్చు, పబ్లిక్ ప్రతీది కౌంట్ చేస్తారు. 1 2 3 4 5 6 ఇట్లా అన్ని యాడ్ చేసుకుంటూ వెళ్తారు. ప్రజలు డిసైడ్ చేస్తారు ఎవరు ముఖ్యమంత్రి కావాలా, అసలు మీరు ఎమ్మెల్యే అవ్వగలుగుతారా లేదా అనేది పబ్లిక్ డిసైడ్ చేస్తారు. ఇప్పుడు ఆయన వక్రీకరిస్తే మీ స్ట్రైట్గా ఏం చెప్పారో చెప్పండి. మరి నేనే 10.5 ఏళ్ళు ముఖ్యమంత్రి అని అంటున్నారు మీరు, ఎట్లా సాధ్యమవుతుంది? ఈ పీరియడే 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకా 3 ఏళ్ళు ఇంకా పెండింగే ఉన్నది. మార్పు అన్నారు, ఏడు మార్పు ఆనే ఉన్నది. మళ్ళీ ఎలక్షన్స్ రాకనే పాయే, మళ్ళీ ఎలక్షన్స్ రావాలి, మళ్ళీ అప్పుడు మళ్ళీ మీరు గెలవాలి, మీ పార్టీ గెలవాలి, మళ్ళీ మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలంతా మిమ్మల్ని ఎన్నుకోవాలి, అప్పుడు మీరు ముఖ్యమంత్రి అవుతారు. ఒకవేళ జరిగితే ఎట్లా చెప్పినారు మీరు 10.5 ఏళ్ళు ముఖ్యమంత్రి అని? ఖచ్చితంగా మీరు అన్నప్పుడు మిగతా సీనియర్లకి కాలుతుంది కదా ఖచ్చితంగా. ఎందుకు కాలేదు వాళ్ళకి? సరే వాళ్ళు పవర్ఫుల్లా మీరు పవర్ఫుల్లా, మీరు బాగా పనిచేసిరా వాళ్ళు బాగా పనిచేసిరా, ఎవరి లెక్కలు వాళ్ళకు ఉండొచ్చు.